జనసేన పార్టీతో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఓ వెబ్ ఛానల్ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. జనం సమస్య పేరుతో లాంచ్ అవనున్న ఈ వెబ్ ఛానల్కు సంబంధించిన నియామకాలు పవన్ ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా జనసేన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ స్థాపించబోయే ఈ వెబ్ ఛానల్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ జనసేన పార్టీ స్థాపించబోయే వెబ్ ఛానల్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా ఉద్యమంలో పాల్గొనని భావిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ప్రజా సమస్యల ఎజెండాగా ఒక వెబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన సన్నిహితులు, అలాగే ఏదైతే పత్రికా రంగంలో అతనికి ఉన్నటువంటి మిత్రుల ద్వారా కూడా ఒక వెబ్ ఛానల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి, దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలంటే కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎజెండాగా తీసుకుని పూర్తి స్థాయిలో ఈ వెబ్ ఛానల్ కొనసాగించాలని ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్ణయించారో అనుగుణంగా పూర్తి స్థాయిలో సమస్యలను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తనకు ఉన్నటువంటి టీంతో పూర్తి స్థాయిలో సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలు, అలాగే ఏదైతే మంచినీటి ఎద్దడితో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రధానంగా పోరాడాలి, అలాగే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను కూడా అన్వేషించే మార్గాన్ని కూడా వెతకాలనేటువంటి వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఈ పథకం రచించినట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఏదైతే వెబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారో ఆ ఛానల్కి సంబంధించిన వివరాలను పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సన్నిహితులతో చర్చించడమే కాకుండా పూర్తిగా 2019 ఎన్నికల్లో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే విధంగా కూడా ఈ వెబ్ ఛానల్ని పూర్తిగా ప్రజలకు తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ప్రజా సమస్యలు అజెండాగా పెట్టుకొని పూర్తిగా సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయాలనేటువంటి కోణంలోనే తాము ప్రత్యేకంగా కృషి సాధించాలి అనేటువంటి ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడమే కాకుండా దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీడియా రంగంలోకి వచ్చినప్పటికీ కూడా
కొన్ని విలువలతో కూడినటువంటి వాటిని పూర్తి స్థాయిలో అవలంబించాలనేటువంటి ఒక కోణంలో కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన ఇస్తున్నట్టుగా కూడా ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే అతనికి సంబంధించినటువంటి సన్నిహితులు అలాగే మీడియా రంగంలో ఉండేటువంటి ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతారు. పూర్తి స్థాయిలో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో దీన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని పూర్తిగా కూడా పోరాడాలి. ఈ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కార మార్గాలను అన్వేషించే విధంగా ఉండాలి తప్ప తూతూ మంత్రంగా ప్రజల్లోకి తీసుకొచ్చి తర్వాత అభాస్పాలయ్యే విధంగా ఉండకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో గుర్తించడమే కాకుండా వాటి పరిష్కారం చూపే విధంగా కూడా వెబ్ ఛానల్ పనిచేయాలనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా కూడా అతని సన్నిహిత వర్గాలు మనకు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై నిన్నటి నుంచి కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పూర్తిగా మంతనాలు జరపడం, దానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా కూడా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు అలాగే తనకు సంబంధించినటువంటి మిత్రులకు కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఇలా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలి అనేటువంటి ఒక కోణంలోనే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు కొనసాగుతున్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం, వారికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకెళ్లడం ద్వారా తాము పూర్తిగా కూడా ప్రజల పక్షాన్ని పోరాడతామనేటువంటి ఒక స్లోగన్ ని ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెరపై తీసుకొస్తున్నారు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడం, అలాగే ఏదైతే వెబ్ ఛానల్ కి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో వారికి ఒక ట్రైనింగ్ లో పూర్తిగా ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో మంతనాలు జరపడమే కాకుండా ఈ ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా చురుకైన పాత్ర పోషించాలి. అలాగే ఈ వెబ్ ఛానల్ ద్వారా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఇలా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకోవడం, అలాగే వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ఈ వెబ్ ఛానల్ ద్వారా ప్రజలు మమేకమయ్యి వారికి పూర్తిగా దగ్గరయ్యే విధంగా కూడా నడుచుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే తనకు సంబంధించిన అంతర్గత మిత్రులతోనూ అలాగే ఏదైతే తనకు ఉన్నటువంటి సంబంధాలు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి సంబంధాల ద్వారా పూర్తిగా కూడా వారందరినీ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరితోనూ కూడా చురుగ్గా సమావేశం పాల్గొన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లో దీనిపై అధికారికంగా కూడా జనసేన కార్యాలయం పూర్తిగా ఒక నివేదికను కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా సమస్యలే ఎజెండాగా ఒక వెబ్ ఛానల్ ప్రారంభించాలి, దాని ద్వారా ప్రజల్లో పూర్తిగా మమేకమయ్యాలనేటువంటి ఒక కోణంలో పూర్తిగా కూడా ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఓకే ప్రసాద్, ఈ వెబ్ ఛానల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారా, లేక ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్థాపిస్తుంటే ఈ ఛానల్కి పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలోనే ఈ వెబ్ ఛానల్ కూడా కొనసాగించాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే సమస్యల అజెండా ఆధారంగా తీసుకొని పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలను అలాగే ప్రజా సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి కోణంలో ఆలోచనలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా కార్యాలయంలోనే దానిపై పూర్తిగా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ద్వారా పూర్తిగా ప్రజా సమస్యలపై పూర్తిగా వారికి అవగాహన కల్పించి ఆ సమస్య పరిష్కారం కనుగొనే విధంగా కూడా వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెబ్ ఛానల్ ప్రకటించాలనేటువంటి కోణంలోనూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికోసం జిల్లాల వారీగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే జనసేన కార్యాలయం నుంచి సంకేతాలు వచ్చినట్లుగా కూడా మనకు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆత్మీయ మిత్రులుగా ఉన్నారో వారందరూ కూడా మనకు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రణాళికలు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను రెండు ఎజెండాగా తీసుకొని ఈ వెబ్ ఛానల్ ద్వారా పూర్తిగా ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఎజెండా తయారు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ తెర వెనక ఉండి పూర్తిగా కూడా ఈ వెబ్ ఛానల్ నడిపిస్తారనేటువంటి ఒక వార్త బయటకు రావడం జరిగింది. దీన్ని పూర్తిగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నవీన్. ఓకే ప్రసాద్, ఈ వెబ్ ఛానల్కు సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చా? ఎప్పటిలోగా ప్రకటించే అవకాశం ఉండొచ్చు? అంటే నవీన్, ప్రస్తుతం ఏదైతే మంతనాలు కొనసాగుతున్నాయో ఈ మంతనాలన్నీ కూడా పూర్తయిన తర్వాత పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి విషయాలను అలాగే తాము తీసుకుంటున్నటువంటి సమస్యలను అలాగే ఈ వెబ్ ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చేరవేద్దామనేటువంటి ఒక అజెండా తయారు చేసిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయాలను స్వయంగా పవన్ కళ్యాణ్
వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఎవరైతే లోకల్ కన్వీనర్లుగా తయారు చేసేందుకు వారికి ఎలాంటి కోచింగ్ పరిశీలిస్తున్నారో, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఈ ప్రజా సమస్యల ఎజెండాగా వస్తున్నటువంటి ఈ వెబ్ ఛానల్లోని కూడా అటువంటి శిక్షణా తరగతుల ద్వారా పూర్తిగా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి తద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దీన్ని ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి వెళ్తుందనేటువంటి ఒక అభిప్రాయానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి చేతనైనా దీన్ని ఓపెనింగ్ చేసినా అలాగే ప్రజల్లోకి వెళ్ళడం కొంత ఆలస్యం అవుతుంది కనుక పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చి పూర్తిగా తాను ఒక వెబ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు దాన్ని ప్రకటిస్తున్నట్లుగా కూడా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఏదైతే ఈ అభిమానులు ఉన్నారో వారి ద్వారా ప్రజలకు నేరుగా చేరుతుందనేటువంటి ఒక అభిప్రాయానికి కూడా పవన్ కళ్యాణ్ టీం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలు అలాగే వీరు తీసుకున్నటువంటి ఎజెండాతో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దీనిపై బహిరంగంగా చెప్పే అవకాశాలు స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. ఓకే ప్రసాద్, కేవలం వెబ్ ఛానల్ మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో సంస్థను ఏర్పాటు చేసి ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే మొదటగా ఏదైతే తాను అనుకున్నటువంటి లక్ష్యం దిశగా అడుగులు వేసే దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి విడతగా పూర్తిగా ఏదైతే ఈ వెబ్ ఛానల్ కి సంబంధించినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి వెబ్ ఛానల్ ద్వారా పూర్తిగా అది కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే తదనంతరం న్యూస్ పేపర్ కానీ లేదా ఛానల్ కానీ ఏర్పాటు చేయాలనే కోణంలోనూ కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంతరంగ మిత్రులు పూర్తిగా కూడా దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా మొదటి అడుగు మనం విజయవంతం అయిన తర్వాత రెండో అడుగు కోసం ఆలోచిద్దాం అనేటువంటి కోణంలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా అతనికి సంబంధించిన మిత్రులు కానివ్వండి మిగతా వారికి కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మొదటిసారిగా ఏదైతే తాను అనుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ప్రజా సమస్యల ఎజెండాగా వస్తున్నటువంటి వెబ్ ఛానల్ పూర్తిగా ప్రజలకు చేరువైన నేపథ్యంలో తదనంతరం భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి, తర్వాతనే దానిపై పూర్తి స్థాయిలో పేపర్ కానీ టీవీకి సంబంధించినటువంటి అంశాలను ఆలోచిద్దాం అనేటువంటి కోణంలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు తెలుస్తున్నాయి. ప్రసాద్, ఒకంత దీంట్లో ఛానల్లో నియామకాలు కూడా చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఛానల్కు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రానప్పటికీ కూడా ఏ విధంగా నియామకాలు చేస్తున్నారనుకోవచ్చు, ఎప్పటి నుండి చేస్తుండొచ్చు నియామకాలు? అంటే ఏదైతే నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఈ వెబ్ ఛానల్కి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకోవడం, దానిపై పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించారో అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండడం అలాగే డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళని పూర్తిగా కూడా ఎంపిక చేయాలి. దీనిపై గత 2 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కసరత్తులు ప్రారంభించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఏదైతే ఈ సంబంధించినటువంటి రిపోర్టర్లుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని అలాగే కవేటర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ లాంటి తరఫీదు లాంటిది ఇచ్చిన తర్వాత ఈ పూర్తి అంశాలను బయటకు రావాలి. అప్పటి వరకు కూడా పూర్తిగా ఎవరికి కూడా తెలియ విధంగా పూర్తి స్థాయిలో దీన్ని ఒక సీక్రెసీ మెయింటైన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ వెబ్ ఛానల్కి సంబంధించినటువంటి అంశంలోనూ కూడా పూర్తిగా ప్రజా సమస్యలు అలాగే ఏదైతే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల అంశాలను అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలను బయటపెట్టే అవకాశాలు మనకు తెలుస్తున్నాయి. ఓకే ప్రసాద్, మొన్నటి వరకు అటు పార్టీని ఇటు సినిమాలను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ నేడు వెబ్ ఛానల్ కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి సినిమాలకు స్వస్తి చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ఒక సాధికారికమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా సినిమాలను పార్టీని రెండుగా చేసుకొని పూర్తిగా ఇటు పార్టీ కోసం కొంతమేర పనిచేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొంతమేర సినిమాలను తగ్గించుకొని పూర్తి కాలంలో ఏదైతే సంవత్సరంలో సుమారుగా 7 నుంచి 8 నెలల పాటు పూర్తి స్థాయిలో పార్టీకి అలాగే ఏదైతే అతను అనుకున్నటువంటి వెబ్ ఛానల్కి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి. మిగతా 4 నెలలు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు అలాగే తన ఫ్యాన్స్ తన నుంచి ఏమి కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు చేయడం ద్వారా ఇటు ప్రజలతోనే అలాగే సినీ ఫీల్డ్ లో ఏదైతే తనకి మొదటి నుంచి కూడా అన్నం పెట్టి తనని ఆదరించినటువంటి సినిమా ఫీల్డ్ ని కూడా వదులుకోకూడదు అనేటువంటి కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి కొంతమేర సమయం కేటాయించడమే కాకుండా దానితో పాటు ఈ ప్రజా సమస్యలకు అలాగే ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పూర్తిగా 8 నుంచి 7 నెలల పాటు కూడా పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించడం ద్వారా పూర్తిగా ఈ పార్టీని అలాగే ఏదైతే అనుకుంటున్నటువంటి ఈ మీడియా రంగాన్ని కానీ వీటన్నిటిని కూడా విస్తరించాలనేటువంటి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ వెళ్తున్న నేపథ్యంలో సినిమాని కొంతమేరకు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నాడో సంవత్సరానికి 8 నుంచి 9 నెలల పాటు సినిమాపై దృష్టి పెడతాడో
దాన్ని కొంతమేర తగ్గించి సినిమాలకు కేవలం 4 నుంచి 5 నెలలు మాత్రమే కేటాయించి మిగతా 7 నుంచి 8 నెలల పాటు ఈ ఏదైతే సంబంధించిన మీడియా రంగం పైన అలాగే అతను అనుకున్నటువంటి పార్టీని క్రియాశీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మమేకం అవ్వాలి అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించడం తనకు అనుకూలంగానే పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా కూడా అతనికి సంబంధించినటువంటి ఆత్మీయులు మనకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.